టోయ్ ఎందుకు బోయా మైక్ అని హెడ్డింగ్ పెట్టి అది చూపించాను అంటున్నారా? సో ఎందుకంటే ఊరికే అందరూ సంబంధం లేని విషయాలు చూపిస్తే అది ఎందుకు వచ్చిందా అని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అందుకు ఇప్పుడు మనం మొదలెడదాం. సో టోయ్ ఇది పరికాయలు, ఇది దీని గురించి కాదు మనం మాట్లాడేది. ఎందుకు అది చూపించానంటే ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది అనమాట, సంబంధం లేని విషయాలు చూపించి చేయడం. సో రీసెంట్గా అయితే నేను బోయా మైక్ అయితే కొన్నాను మన యూట్యూబ్ ఛానల్ కోసం. కానీ రికార్డ్ చేసేటప్పుడు ఒకటి గమనించాను, లైక్ రెండు సేమ్గా ఉన్నాయన్నమాట ఆడియో. సో ఎందుకు ఇలా అని చెప్పనగానే మనం యూట్యూబ్లో చూసుకున్నామని అందరూ జస్ట్ ఇలా పైకి కిందికి టొయ్ టొయ్ అంటే ఆన్ అయిపోద్ది అంటారు. అలా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. నాకు తెలిసి మీరు ఫిగర్ అవుట్ చేయగలుగుతారు ఇది ఎలా పెట్టాలని. సో ఈ వీటి సిట్టింగ్స్ అయితే నేను చెప్పట్లేదు, అంటే లైక్ ఎలా ఈ హ్యాండిల్ తగిలేయాలి లేదా ఈ పైన ఉన్న తలకి ఎలా తగిలేయాలి అవన్నీ మీకు తెలుసు అనమాట. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కనెక్ట్ చేస్తారో, ఫస్ట్ ల్యాప్టాప్ గురించి తర్వాత మొబైల్ గురించి కూడా చెప్తాను. మీకు దీని గురించి ఫుల్ వీడియో రివ్యూ అన్నీ కావాలంటే కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఫస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయగానే మనకేం పెద్ద చేంజెస్ కనపడదు అనమాట. సో ఫస్ట్ మనం ఇది వర్క్ చేస్తుందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా చేస్తాం? విండోస్ ఎక్స్ నొక్కారంటే మీకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో డివైస్ మేనేజర్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్తే ఆడియో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనమాట. ఇందులో చూసారంటే చాలా ఉన్నాయి మనకి. దీని పేరు ఏంటో మనం ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది పీకేసారు అనుకోండి, ఏదైతే మాయమైపోతుందో అదే అనమాట మంది. సో తీయంగానే మైక్ ఇన్ అట్ ద ఫ్రంట్ ప్యానల్ అనేది మాయమైపోయింది. సో మైక్ ఇన్ కావాలంటే పెట్టంగానే వస్తుంది, మైక్ ఇన్ అట్ ఫ్రంట్ ప్యానల్ వస్తుంది చూడండి, మైక్ ఇన్ అట్ ద ఫ్రంట్ ప్యానల్. ఓకే, సో అది మీ డివైస్ యొక్క నేమ్. మళ్ళీ మీరు ఏదైతే స్టూడియోలో మీరు దాన్ని రికార్డ్ చేస్తున్నారో ఓబిఎస్ స్టూడియో వాడతాను నేను. సో ఓబిఎస్ స్టూడియోలోకి వెళ్ళామంటే ఇందులో నేను ఆల్రెడీ సెట్టింగ్స్ చేసి పెట్టుకున్నాను. ఇది సెట్టింగ్స్ చేయడానికి నాకు ఒక రోజు పట్టిందనమాట. ఇది మైక్ అట్ ద ఫ్రంట్ ప్యానల్. సో ఇలా మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ మైక్తో ఇన్బిల్ట్ మైక్ అనమాట, మైక్రోఫోన్ అరే అంటే ఇది మనకు కావాల్సిన మైక్. ఇలా మీరు మీ యొక్క రికార్డింగ్ని కానీ చేయొచ్చు అనమాట. సో దీని గురించి ఫుల్ వీడియో రివ్యూస్ అన్నీ కావాలంటే నా ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ షార్ట్కి ఇంతే గైస్.